నమస్తే. నేను గంటా జగదీష్, చిరంజీవి టీవీ నుంచి. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక మూవీ చూశాను, సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాని అనిల్ రావుపూడి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించారు. అయితే ఈ సినిమాని దిల్ రాజు గారు నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాని దర్శకుడు అనిల్ రావుపూడి అద్భుతంగా తెరకెక్కించాడు. కామెడీ ఎంటర్టైన్మెంట్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ₹1 ఖర్చు పెడితే ₹10 లాభంతో వస్తారా అన్న తీరుగా ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సినిమా బిగిన్ అయిన కాడ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం కూడాను అంతా కూడా కామెడీగా, చాలా కామెడీగా వెళుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. వెంకటేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫ్యామిలీ స్టార్. అసలు అద్భుతంగా ఈ సినిమాలో ఒదిగిపోయి నటించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక చిన్న ఒక ఖైదీ ఉంటాడనమాట. ఆ ఖైదీని విడిపించి విలన్స్కి అప్పచెప్పే కథ ఇది. ఆ కథనికి అనుగుణంగా దానికి చుట్టూ ఒక కామెడీ వెళ్ళి ఆ కామెడీ మీద తీసుకొచ్చాడు సినిమాని. ఆద్యంతం నవ్వుతో నా భవిష్యత్ అన్న విధంగా ఉంది. అనిల్ రావుపూడి గారు చిన్న కథను తీసుకొని దాని చుట్టూ అల్లిన విధానం ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పలేము. ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్.